సౌదీలో ఉన్న మనవడి అన్నప్రాసన సందర్భంగా అతని క్షేమం కోసం పెద్దలు తెనాల్లో అన్నదానం చేశారు. కలపాల జైనాకు శుక్రవారం సౌదీలో అన్నప్రాసన జరుగుతుంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని జైనా తాతయ్య చవలరాజు, అమ్మమ్మ కమల, జైనా తల్లిదండ్రులు రోజారాణి, శివశంకర్లు అన్నదానం చేసేందుకు నిర్ణయించారు. స్థానిక బూరిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా శివ శాంతి ఆశ్రమంలోని వృద్ధులకు ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేశారు. జైనాకు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులతో పాటుగా శివశాంతి ఆశ్రమ వ్యవస్థాపకుడు వజ్రాల రామలింగాచారి పాల్గొన్నారు. ఈరోజు చిరంజీవి కలపాల జైన అన్నప్రాసన సౌదీలో జరుగుతుంది. మా ట్రస్ట్ బోర్డు మెంబరు ఆటో రాజు దగ్గర ఈయన మాకు 35 సంవత్సరాల నుంచి మా ఆటో ఇది చాలా ఆశ్రమానికి ఎంతో సర్వీస్ చేశాడు. అందుకని వాళ్ళ మనవరాలు అన్నప్రాసన సందర్భంగా ఇక్కడ ప్రత్యేకంగా భోజనాలు మా ఆటో రాజే ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఏం చెబుతానంటే కుటుంబం తరఫున అలా అట్లాగే రాజశేఖరు గాయత్రి వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చారు. ఎందుకంటున్నారంటే మానవ సేవే మాధవే. ఏ మతమైనా ఏ కులమైనా తోటి వారికి గౌరవించడము, అన్నం పెట్టడం ఇది. ఇప్పుడు జైనాకి మేము గాంధీ ఆశ్రమం తరఫున ఆమెకి శుభాశీస్సులు తెలియజేస్తున్నాము. జీవితకాలం మొత్తం కూడా ఆమె అన్న ప్రసాద వితరణ చేస్తూ ఉండాలి. అన్నం ప్రసాదం భగవంతుడు ఆమెకి ఇస్తూ ఉండాలి. అష్టైశ్వర్యంతో తొలుతోగాలని, తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని, దేశ సేవలో నిమగ్నమై ఉండాలని, కీర్తి ప్రతిష్టలు పొందాలని మేము ఆశీర్వదిస్తున్నాం. ఆశ్రమం తరఫునే మా పెద్దయ్య గారు, చిన్నయ్య గారికి తరఫునే, మా కుటుంబం తరఫునే నా మనవరాల అన్నం పక్షణ వాళ్ళు సౌదీలో ఉంటారు. ఈ గత 30 సంవత్సరాల బట్టి ఆశ్రమం తరఫున సార్ నమ్ముకుని ఉంటున్నాను ఆటో డ్రైవర్గా. అందువల్ల నేను సంతోషంగా నా కుటుంబం తరఫున భోజనాలు మా అమ్మ వాళ్ళకి అందరికీ భోజనాలు పెట్టి ఈరోజు మా చెల్లెళ్ళ కూతురికి, నా మేనగోడలకి ఇక్కడ అన్నప్రాసన చేసుకుంటున్నాము గాంధీ ఆశ్రమంలో. నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చేసుకోవడం వల్ల. మా కుటుంబం తరఫున చాలా హ్యాపీగా ఉంది.